యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క దృష్టిలో మనం చాలా విలువైన వారం కాబట్టి దేవుడు మన యొక్క జీవితాలను ప్రేమించి మనం తప్పిపోయినప్పుడు మనల్ని విడిచిపెట్టకుండా తన యొక్క రక్తాన్ని చిందించి మనల్ని విమోచించి మరొకసారి ఆయన యొక్క బిడ్డలుగా కుమార్తెలుగా మనల్ని చేర్చుకున్నాడు. కాబట్టి ప్రభుకి మనం ఎప్పుడు కూడా స్తుతి చెల్లించబద్దులమై ఉంటూ ఉన్నాం. యేసప్ప యొక్క జీవితంలో ఒక చిన్న సన్నివేశాన్ని మేము ముందుంచాలని నేను ఆశపడుచు ఉన్నాను. రండి, ఆది కాండంలో నుంచి 50వ అధ్యాయము 18-19 వచనాలు మీరు చదివి వినిపిస్తాను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? ఈ మాటని మనము చక్కగా అర్థం చేసుకోగలిగితే చాలాసార్లు మనకు జీవితంలో ఈ విధంగా అనుకుంటాం కదా. మనల్ని ఎవరన్నా గాయపరిచినా, మనల్ని ఎవరన్నా చులకనగా చూసినప్పటికీ, మనల్ని అవమానకరమైన మాటలు మాట్లాడినప్పటికీ మన మనసులో ఏమనుకుంటామనంటే, ఎదుటిగా మనం వాళ్ళకి చెప్పకపోయినా మనసులో మాత్రము ఏమని తలుచుకుంటామనంటే, నాకు సమయం రాదా, వచ్చినప్పుడు చెబుతానులే, ఆ సమయం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు కదూ, దేవుడు నా పక్షాన ఉన్నాడు, నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, కాబట్టి పగ తీర్చుకోవడానికి ఖచ్చితంగా ఆ సమయాన్ని ఇస్తాడు, అప్పుడు చెప్తాను వాళ్ళ పని అని మనం అనుకోవచ్చు. ఇక్కడ యోసేపుని మనము ఆలోచన చేసినట్లయితే అసలు ఎంత కక్ష పెట్టుకోవచ్చు వాళ్ళ యొక్క అన్నల పైన కాదు, ఎంత అన్యాయం చేశారు, ఎంత అవమానించారు, అసలు బానిసత్వాన్ని కూడా అమ్మివేసేశారంటే మీరు ఆలోచన చేసుకోండి. అయితే దేవుడు తన కృపను బట్టి అతనిని మంచి స్థానంలో పెట్టినప్పుడు ఇక్కడ ఈ సన్నివేశాన్ని మనము ఆలోచన చేస్తే, అసలు యాకోబు చనిపోయేంత వరకు కూడా వీళ్ళు సేఫ్ అనుకున్నారు. ఎవరు? వీళ్ళ అన్నలు, యోసేపు యొక్క అన్నలు. అయితే యాకోబు చనిపోయిన తర్వాత అనుకున్నారు, ఇంకా మన పని చూస్తాడు ఇంక యోసేపు అని అనుకునేసి వాళ్ళు సాగిలపడ్డారంట. సాగిలపడినప్పుడు యోసేపు అంటాడు, భయపడకండి, నేనేమన్నా దేవుని స్థానమందున్నానా? అబ్బా, ఎటువంటి మాట అండి అది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నీకు ఇటువంటి సందర్భం వస్తే, లేకపోతే మనకు ఇటువంటి సందర్భం వస్తే మనం ఈ మాట అంటామా? దేవుని స్థానమందున్నామని అనగలమా? మనము అనము కదూ, అనం. ఎందుకో తెలుసా? మనలో ఆ అహం ఎక్కువైపోతుంటుంది, మనలో తెలియని గర్వం ఎక్కువైపోతూ ఉంటుంది. కానీ యోసేపులు చూసారా, ఎంత నెమ్మది, ఎంత తగ్గింపు, నేను దేవుని స్థానమందున్నానని ఎంత భయపడ్డాడో చూసారా. పగ తీర్చుట నా పని అని అన్నాడు ప్రభు. అయినా దేవుడు పగ తీర్చుకుంటాడా? మారుస్తాడు అంతే తప్ప వారిని ఏమీ చేయడు అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోండి, వేరే జీవితాలను మార్చడానికే ట్రై చేస్తారు, కానీ వాళ్ళని శపించాలని, వారి నాశనం అవ్వాలని ఎప్పుడు ఆ పరిశుద్ధుడు, ఆ పరమ ప్రభువు అలా కోరుకోడు. నీవు కోరుకోవడంలో ఏమన్నా సబబు ఉందంటారా? ఆలోచన చేసుకోండి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుని యొక్క స్థానమందు లేము. మనం ఎప్పుడు ప్రేమ చూపించేటువంటి వారంగా ఉండాలి. తర్వాత అంటాడు కదా, మిమ్మల్ని మీ పిల్లల్ని నేను చక్కగా పోషిస్తానని చెప్తాడు. వా, ఇటువంటి ప్రేమనండి ఆలోచన చేయండి. దేవుడు అంత ప్రేమ మన ఎడల చూపిస్తే మనము అటువంటి ప్రేమను మనం చూపించకపోతే ఎలాగా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ప్రియమిత్రమా, ఈ ఉదయకాలము ఒకవేళ నీవు ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నావేమో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా నీవైతే దేవుని యొక్క స్థానమందు ఖచ్చితంగా లేవని జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను ఎంత చక్కగా చూసుకుంటున్నాడు, ఎంత చక్కగా నేను రేస్ చేస్తూ ఉన్నాడు, నిన్ను ఎంతగా ఆదరిస్తూ ఉన్నాడు, నిన్ను ఎంతగా ఆయన చక్కగా నీ జీవితాన్ని పర్యవేక్షిస్తూ తన యొక్క స్వరూపంలో మారుస్తున్న నిన్ను ఆయన యొక్క స్వరూపం ధరింపజేసుకోకుండా మళ్ళీ శరీరానుసారంగా మనం ప్రవర్తిస్తే ఎలాగే చెప్పండి? మొదట ఆత్మానుసారంగా ప్రవర్తన చేసి తుదకు చివరికి శరీరానుసారులుగా మనం పరిపూర్ణం అవుతామా? అవ్వము కదూ. కాబట్టే ఆత్మానుసారంగా నడుచుకుందాం, ప్రభువైపు మనం చూద్దాం.
ఇస్కరియోతు యోధాని కూడా యేసుప్రభుల వారు ఏమీ అనలేదు, చెలికాడాన్ని సంబోధించాడు, చివరి వరకు ప్రేమిస్తూనే వచ్చాడు. కాబట్టి మనము కూడా ఆ రీతిగా మనం ప్రేమించడం నేర్చుకోవాలి. మన గాయపరిచిన భర్తను మనం ప్రేమించాలి, విసిగించేటువంటి భార్యను మనం ఇంకా ప్రేమించాలి. ఎందుకనంటే మనం దేవుని యొక్క స్థానమందు లేము. దేవుడు మనకు నేర్పించింది ఒకటే, ప్రేమించడం. కాబట్టి ఆ రీతిగా ప్రేమించేటువంటిది మనం నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి. ప్రభుని మనము ఆయన యొక్క స్వరూపం, ఆయన బిడ్డలుగా మనం పేరు పెట్టుకున్నాము కాబట్టి ఆయన లక్షణాలు మనలో ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోండి, ఎవరు అవమానపరిచినా, ఎవరు మనల్ని ఇబ్బందికరంగా మాట్లాడినా పగ తీర్చుకోవాలనేసి ఎప్పుడు అనుకోవద్దు. వాళ్ళ కోసం ప్రార్థన చేయి, వాళ్ళని క్షమించు. అప్పుడు నిజంగా దేవుడు నిన్ను యోసేపుని ఏ విధంగా హెచ్చించాడో ఆ రీతిగా దేవుడు నిన్ను కూడా హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకనంటే తాము తగ్గించుకున్న వారు హెచ్చింపబడతారని సెలవిచ్చాడు దేవుడు. అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించేటువంటి దేవుడు. కాబట్టి దేవుడు అంత కృప, అంత ఐశ్వర్యము, అంత చక్కటి స్థాయి యోసేపుకి ఇచ్చాడు. ఆ రీతిగా దేవుడు మనకందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఉదయకాలము నాయన మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు. నిజమే తండ్రి, మేము నాయన మీ స్థానమందు లేము కాబట్టి ప్రభువా నాయన పగ తీర్చుట మీ పని అని మీరు సెలవిచ్చారు. అయినా మీరు పగ తీర్చుకునేటువంటి దేవుడు కాదు, మీరు నాయన మార్చేటువంటి దేవుడు నాయన. కాబట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని మారుస్తూ ఉన్నారు, మా ద్వారా అనేక మందిని మారుస్తూ ఉన్నారు ఆయన, మా యొక్క పరిస్థితుల్ని మారుస్తూ ఉన్నారు. అన్నీ చక్కబెడుతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మేము మీ గుణాలను ధరింపజేసుకొని అందరిని ప్రేమించేటువంటి వారికి కృప చూపించండి ప్రభువా. ఈ దినమున ప్రభువా ఎవరైతే ఇబ్బంది పడుచు ఉన్నారో నాయన వారిని మీరు దీవించండి నాయన. రెండు తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఒక మంచి ఐడియా కోసం ఎదురు చూసేటువంటి వారు ప్రభువా అయ్యా మీ యొక్క చక్కటి ఆలోచన వారికి దయచేయండి ప్రభువా. వారి యొక్క ఆలోచన చుట్టూ కూడా మీ కావిలి వేసిన ఆయన సరిగ్గా వాక్య ప్రకారంగా ఆలోచించేటువంటి కృపను దయచేయండి నాయన. ఆర్థికంగా ఇబ్బంది పడుచు మీ సహాయం కోసం ఎదురు చూసేటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సరైన ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి వారికి ప్రభువా మీ దారి ప్రభువా చూపించండి తండ్రి నాయన. అనారోగ్యంగా ఉన్న వారిని మీ గాయపడిన స్థలతో ముట్టి స్వస్థత పరచండి నాయన. యవనస్తులకి ప్రభువా దారి తప్పిపోకుండా నాయన మీ దారిలో నడిచేటువంటి భాగ్యం వారికి అందరికీ దయచేయండి. ఎవరైతే ప్రభువా నాయన మరి సాతాను చేత పీడింపబడుచు ఉన్నారు వారిని విడుదల చేయండి. మీ మహిమ గల హస్తముతో ముట్టి మీ యొక్క చక్కటి ప్రభువా యేసయ్య విడుదల, మీ స్వస్థత, మీ యొక్క ప్రభావం నాయన వారికి ఇచ్చి మీ నామాన్ని ఘనపరచుకోవలసిన వేడుకుంటూ వారి యొక్క సరిదిన ఆశీర్వాదాలతో దీవించవలసిన మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. మరియు మీరందరూ కూడా నాకు మనవి ఏమిటనంటే మీరు విన్న తర్వాత మీ యొక్క ఫ్రెండ్స్కి, మీ యొక్క బంధువులకి, మీ యొక్క శ్రేయోభిలాషకి అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.